ఇది ఎలా ఉంది తెలుసా? ఒక సుకుమార్ సినిమా చూస్తున్నప్పుడు ఇలా జరుగుద్దిరా అన్నప్పుడు అలా జరగడం, అలా జరుగుద్ది అన్నప్పుడు ఇలా జరగడం, ఏంట్రా ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకోలా జరగడం. కనీ విని ఎరుగని ఇక సుకుమార్ కూడా కాదు, ఇది ఆర్జీవి సినిమా లాగా షాక్ మీద షాక్, ట్విస్ట్ మీద ట్విస్ట్. అసలు ఏం నడుస్తుందిరా ఇక్కడ అని అర్థం కాలేని ఒక బ్రహ్మాండమైన టెస్ట్ సిరీస్లో జయ్యి అని సడన్గా మన తెలుగుదేశం పైకి వచ్చి నేను ఉన్నాను అని చూపించాడు. ఉన్నాను అని వచ్చాడు టీంలోకి. కానీ అది అసలు నేనున్నాను అది చూపించి చూపించకుండా, కనిపించి కనిపించకుండా, ఏదో ఆడేసి ఆడేసకుండా ఏదో జరిగింది. చెప్పి చెప్పకుండా. అది ఒక 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 రకమైన విస్ఫోటం చేశాడా లేకపోతే ఒక రకమైన ఆట ఆడాడా ఏమీ అర్థం కానట్టుంది. సో వెల్కమ్ టు దిస్ షో వేర్ వి డిస్కస్ అబౌట్ ఎన్కేఆర్ టెస్ట్ అండ్ ఫ్యూచర్. 3 టెస్టులు ఆడాం, దానిలో 2 ఓడిపోయాం, 1 గెలిచాం. ఓడిపోయిన 2లో ఒకటి ఫస్ట్ టెస్ట్ వాజ్ ఇంకా అది ఏమీ చేయలేని పరిస్థితులలో ఓడిపోయాము. సెకండ్ టెస్ట్ అంతే బ్రహ్మాండంగా గెలిచాము. థర్డ్ టెస్ట్ చాలా డౌన్ టు ద వైర్ వచ్చి బాగా కష్టపడి ఇంత ఇంత అసలు అసలు ఒక యుద్ధం చేసినట్టు చేసేసి వరుకున్నాం. బట్ ఎస్, నౌ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి. వస్తాడు, ఓ ఫస్ట్ స్పెల్లో 2 వికెట్లు తీస్తాడు, ఓ వికెట్ తీస్తాడు, అరుస్తాడు. మళ్ళీ రిపీట్. ఏంటి అసలు ఏం చేద్దాం అసలు ఈ ఈ ఈ ఎన్కేఆర్ గురించి ఏం మాట్లాడదాము అనేది నా కన్సర్న్. కన్సర్న్ ఇస్ ద బెస్ట్ వర్డ్ ఇప్పుడు. సో ఎవరితో మొదలు పెడదాము? పెద్ద మనిషితోనే మొదలు పెడదాము. అన్నయ్య మొదలు పెట్టండి. మళ్ళీ అక్కడ కంటే మళ్ళీ నేనే ఎక్కువ హీట్ లో ఉంటాను ప్రతిసారి. యా, చెప్పు చెప్పు తీ. ఎన్కేఆర్ నాకు ఎవరో 3 innings అన్నారు. యాక్చువల్లీ 2 matches ఆడింది. ఫస్ట్ మ్యాచ్ లో లేడు ఎన్కేఆర్. లేదు. సో సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ లో ఈ జస్ట్ కేమ్ ఇన్. సో బేసికల్లీ ఫ్రమ్ ద టీమ్స్ పర్స్పెక్టివ్, టీం గురించి చూసుకోవాలి కాబట్టి, ఎందుకంటే అతను ఎందుకు వచ్చిందంటే సుదర్శన్ ఉండే ఫస్ట్ టీమ్ లో. సుదర్శన్ ని రిప్లేస్ చేసుకుంటూ వాట్ వీట్ వాజ్ ఒక వాషింగ్టన్ సుందర్ అండ్ ఎన్కేఆర్ ఇద్దరిని పెట్టుకొని శార్దుల్ ఠాకూర్ తీసేసి, బికాస్ వాట్ శార్దుల్ అండ్ సుదర్శన్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు బ్యాటింగ్ బౌలింగ్ ఇద్దరు చేయగలుగుతారు. సో అలా బ్యాలెన్స్ తీసుకొద్దామని హీస్ జస్ట్ దేర్ టు యాడ్ బ్యాలెన్స్. సో ఎన్కేఆర్ రావడం వల్ల అతని పర్ఫార్మెన్స్ పక్కన పెడితే వీఆర్ ఏబుల్ టు ప్లే 2 spinners నౌ ఇన్ అ ఫారెన్ కండిషన్, జస్ట్ బికాస్ వీ హ్యావ్ అ 4th seamer who can bat well and he's scoring 30, he can score 30s. సో అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ బ్యాలెన్స్ ఇవ్వడం, ఒక 30-45 రన్లు కొట్టడం, 1-2 వికెట్ తీయడం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వికెట్లు తీయగలుగుతారు. సో వాషింగ్టన్ సుందర్ అండ్ కేఆర్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 20 wickets లో దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 4 or 5 wickets ఇన్ బోత్ మ్యాచెస్. సో దట్ ఈస్ గుడ్ ఫర్ అ ఫిఫ్త్ బౌలర్ అండ్ సిక్స్త్ బౌలర్. టెక్నికలీ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ బౌలర్ దే ఆర్, వాళ్ళు తీయాల్సిన 20 వికెట్లలో దే ఆర్ గెటింగ్ యూ 4 or 5 wickets 20లో, విచ్ ఇస్ బెటర్ దెన్ వాట్ వీ హ్యాడ్ అర్లియర్. ఒక్క శార్దుల్ ఠాకూర్ చేసే పని కంటే వీళ్ళిద్దరు బెటర్ చేస్తుంటారు. అండ్ రన్స్ దగ్గరకు వస్తే సాయి సుదర్శన్ ఏం అంటానికి లేదు, హీస్ యంగ్ బాయ్, ఇంకా టైం ఉంది, ఓన్లీ ఒక మ్యాచ్ ఆడాడు. కానీ అతను కొట్టిన 30 అట్ వాట్ కాస్ట్ అంటే వీళ్ళిద్దరు కొట్టే 60-70. ఇప్పుడు సుందర్ ఒక 50 కొట్టిండు, ఈ మ్యాచ్ సుందర్ కొట్టిండు. నెక్స్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో వాళ్ళిద్దరు ఆడినప్పుడు నితీష్ హ్యాడ్ మోర్ రన్స్. సుందర్ కి 30-40 అక్కడ ఉంటే నితీష్ హ్యాడ్ 100 దేర్. హియర్ టు దీస్ కండిషన్స్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ టూ అర్లీ, బట్ స్లైట్లీ మూవింగ్ బాల్ కి ఇంకా బెటర్ అవ్వాలి నితీష్ రెడ్డి, బికాస్ ఈస్ ఎడ్జింగ్ టూ మెనీ టు ద కీపర్ రైట్ నౌ. కొంచెం స్ట్రైట్ స్లాండ్ బ్యాట్ ఆడుతున్నాడు కాబట్టి దొరుకుతున్నాడు. హీల్ గెట్ బెటర్. హీస్ 21, హీస్ అ ఫాస్ట్ అడాప్టర్, హీల్ గెట్ బెటర్. బట్ బిహైండ్ ద సీన్స్ చాలా జరుగుతుంది అనేది నా ఒపీనియన్. లైక్ టీమ్ కి బ్యాలెన్స్ యాడ్ అవ్వడం, వీఆర్ ఏబుల్ టు ప్లే 2 spinners నౌ. ఈజ్ అ గన్ ఫీల్డర్ ఇన్ ద టీమ్. ఆబ్వియస్లీ స్లిప్ కార్డన్ లో జైస్వాల్ పెట్టడం కంటే నితీష్ రెడ్డి పెట్టుకుంటాను నేను, డెఫినెట్ గా, డౌట్ లేదు అందులో. 4 క్యాచ్లు వాడు వదిలేసి మ్యాచ్ ఇచ్చేయడం కంటే వీడిని పెట్టుకుంటే మ్యాచ్ వచ్చి ఆ క్యాచ్ మీద పడతాడు కనీసం. సో ఎస్, హీఈస్ నాట్ ప్లేయింగ్ 10 out of 10, బట్ ద టీమ్ ఈస్ ఏబుల్ టు బి 8 on 10 అట్లీస్ట్ వెన్ హీఈస్ ఇన్ ద లెవెల్. సో దట్ ఈస్ మై పాయింట్ హియర్. సో టు స్టార్టర్స్ అది, ఇంకా చాలా వస్తాయి. సో వేరే వాళ్ళు మాట్లాడితే వేరే చెప్తా ఇంకా తర్వాత. సో హర్ష, టు పుట్ డౌన్ బ్యాలెన్స్ yeah. ఫ్రమ్ మై సైడ్, పాయింట్ టు బి నోట్ డౌన్. For me, Nitish Reddy's performance in the first match where he in the second test, అంటే అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. మా ఎవ్రీ వన్ క్యాన్ సే ఇట్ అవుట్ లౌడ్లీ. బట్ సిన్స్ వీ హావ్ వన్ దట్ టెస్ట్ మ్యాచ్, ఒకవేళ మనం ఆ టెస్ట్ మ్యాచ్ విన్ అవ్వకపోయి ఉంటే దెన్ ద బ్లేమ్ వుడ్ బి ఆన్ నితీష్ రెడ్డి. అసలు రన్స్ కొట్టలేదు, వికెట్స్ తీయలేదు, అసలు
there wasn't any kind of help from inside. But it was also Headingley. We have never won over there, but still, since he has brought that what you say, the balance into the team and also a special perspective, and Nitish being in the batting position that he is in at 7 or in at 8, he has stabilized the batting position in the top order, where we previously used to we had Sudarshan at 3. Now Karun Nair, even though he hasn't shown any much promise, he is trying to adapt to that number 3. And Shubman Gill is spectacular in at 4. And coming to since I wouldn't be talking much on second test, ఎందుకంటే అదే ఎలానో మనం గెలిచాం కాబట్టి there isn't much to talk about it. But in the third test, the way he has shown, he in fact has got the most swing and the most seam that out of all the pace bowlers from the Indian and even from the England side in the on the first day. What the bowling that he has done, right? He has got అంటే సీమ్ చాలా వచ్చింది, అండ్ ఆల్సో స్వింగ్ కూడా చాలా తిరిగింది. సో that shows that he has been doing well in the backgrounds and training with Moni Mokkel, and also he has given his credits to Pat Cummins to understand the situation and all. So he's been working, and I'm sure that he will go to next level if he keeps working on that same thing hard. And I have a slight bit of issue with his batting. Yeah, as Viskan already said, ఆయన ఏంటంటే అన్ని క్యాచ్లు వెనకాలకి ఇచ్చేస్తున్నాడు. అంటే ఆ బౌన్సర్లు ఎక్కడైతే వస్తున్నాయో ఆ బౌన్సర్ దగ్గర హీస్ కొంచెం తడబడుతున్నాడు. అపార్ట్ ఫ్రమ్ దాట్, అంటే ఇక ఏదైతే ఆఫ్ స్టంప్ బయట బాల్ ఏదైతే వచ్చిందనుకో, హీస్ స్మాషింగ్ దెమ్ ఫర్ ఫోర్స్ ప్రాపర్లీ అండ్ ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఎవ్రీవేర్. Just that he has to work little bit more on his bounces and also a little bit on defending and staying more. For batters such as them in those places, he needs to be adaptive. అంటే ఎప్పుడైతే కొట్టగలిగే He సిచ్యువేషన్ might ఉన్నప్పుడు go for కొట్టగలగాలి, runs and or he also might go for defense. he also needs to work on defense. So especially in the third test, any ball ఆపితే అంత better. And in the first innings he has shown that, and he was having a strike rate around just 30, but still he was there on the crease making sure that the other end striker Jadeja is scoring. So that is very much and batting paranga, I would give him around like 70 to 80% out of 100. And in bowling, whatever he has done very well. No one can expect more than him. He has given the India the first blood in the first innings. So that's it from my side. Rijul, yeah. Yeah, of course. So NKR, his ability as an all-rounder and what he brings as a balance, right, is undebated. Like, he is a improving bowler, good batsman. He has shown glimpses of all of it. But if I was NKR today, I would be little disappointed that I lost an opportunity to become a hero. I mean, of course, he contributed, but probably the Lord's Test match was an opportunity where he could have already become an hero or a superstar. He missed a bit. I believe he is technically a good batsman, but his contribution will be best if he plays freely, like he played in Australia, right? Like, play with the tail and just go freely with the attacking mindset. Like, currently, he seems to be in between thought where he wants to preserve his wicket and is not opening up freely. So just a little bit. I mean, I think even when he was sent below Washington Sundar, that was right move. I think even in the group when we were discussing, we agreed that Washington Sundar deserved to be hired, and NKR I thought would be freed up. But unfortunately, wickets fell. The situation was also not good. But in general, his approach should be to just come and attack, and if required, he has the technical ability to negate and defend as well. But he should be aiming to get runs. Okay. Probably, and considering that Jadeja and others are not so great with the tail, he can actually, he added that value in Australia. Actually, he got runs with the tail. So he should be used with that role itself as a batting point of view. Yeah, actually, just before we go to us, maybe like Rijul bro can answer me. Would it be actually better if he takes a page out of Rishabh Pant's book, actually? Because he's not playing that free, what I felt like.
easily like 2 minutes, like because he's been promoted as like a number 7, which is actually a proper batsman's role, where the team is actually expecting 60-70 minimum from him, which is over Washington Sundar and Jadeja, who actually have hundreds and fifties. But now he's like, okay, now he's taking some pressure that he has to play, he has to take some time, he has to play slow, settle down, look for the bad balls, which is not his style actually. He should actually play free, is what I think. Probably like a Pant, maybe. Pant was doing that from number 7. He has been promoted to number 3, and he's still doing the same. He's still playing his game. He's still playing his natural game, and he still has an average of over 50, which is astonishing actually. Like playing that kind of a role with that strike rate and still having 50 average strike rate. So actually, Nitish can learn something from his vice captain. So yeah, that's what I wanted to add Yeah, here. it becomes easier if he is proven, right? Yeah. Rishabh Pant has proven, so he has nothing. He has no pressure. I think Nitish Kumar Reddy is still struggling to find his place. He can still use that, I feel. Like, in Test cricket, he has no one to protect his boundaries. He can still go for his shots, have some fun, let him enjoy. No one's going to take him out from the team. As long as Gumby is there, he's going to back Nitish Reddy. I can sense that already. Like the team is liking him a lot. The team likes. They're protecting him Even already. senior players liked him a lot. Yeah. So yeah, Most of them. we can go to others. Rajesh, Sorry to cut Rajesh. you there. So, as Viskiana said, he has backing from the head coach because our role అనేది is filling up the gap of 2 players, not only the single player who can bat and who can bowl. If you see from Australian series, he has improved his bowling. Attacking mindset ఉంది వాడి దగ్గర, and he's attacking on the right lens. And Morne Markle's guidance and Pat Cummins' guidance are really effective on this England pitch. And I guess he's going to rise from here, and that's it. ఓకే బాచు నీకేదో ఉండేనా చేయొద్దు యా బాచుతో బేసిక్లీ నితీష్ గురించి ఐ జస్ట్ వాంట్ టు టాక్ లాస్ట్ లో నార్మల్ గా డకెట్ వికెట్ ఇంకా ఎట్లయితే డకెట్ వికెట్ ఇంకా నార్మల్ క్రాల్ వికెట్ తీసాడో, మెయిన్లీ డకెట్ వికెట్ అప్పటికి కూడా జస్ట్ లెగ్ సైడ్ ఇట్లా లెగ్ సైడ్ షాట్స్ ఆడుతున్నాడు అని చెప్పేసి చూసాడు కరెక్ట్ ఆ లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్ గా వేసాడు, వికెట్ దొరికింది. సో ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించిందో తెలియదు కానీ నాకైతే నితీష్ రెడ్డిని చూస్తుంటే సింపుల్ ఒక యంగ్ హార్దిక్ పాండ్యా గుర్తొస్తున్నాడు నాకు. ఆ ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక యంగ్స్టర్ హార్దిక్ పాండ్యా పోయి ఆ బౌలింగ్ వేస్తున్నప్పుడు, సో హీఈస్ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్క్. అండ్ ఎస్పెషలీ ఓవర్సీస్ కండిషన్, ఇంగ్లాండ్ కానీ ఇఫ్ యూ గో టు న్యూజిలాండ్, వాట్ వర్క్స్ వెల్ ఇస్ నాట్ మోర్ పేస్. ఆ 120, 130 kind of pace is more than enough, and him swinging in both ways is very helpful for the team. And మనం చూసాం అది ఎంత స్వింగ్ అవుతుందో తనకి. హీ హాస్ ద బెస్ట్ స్వింగ్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియేషన్ యాజ్ వెల్ ఫర్ హిమ్. అండ్ మార్నే మార్కెల్ వచ్చిన తర్వాత ఐ డెఫినెట్లీ సెన్స్ దట్ హీ హాస్ చేంజ్డ్ ఎ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ బౌలింగ్ యాజ్ వెల్. ఇట్ హాస్ ఇంప్రూవ్డ్. మైట్ బి ఇట్స్ వెరీ క్విక్ టు సే దట్, బట్ హీ హాస్ షోన్ దోస్ గ్లిమ్సెస్ యాజ్ ఆఫ్ నౌ. And secondly, coming to his batting, I feel he's playing one place lower, I feel. So right after Rishabh Pant, I want him. See, Jadeja is an experienced player. You have Washington Sundar. Let them play. Let them take that role of, managing the team, and, especially a critical situation. Leave Nitish Kumar. Let him play freely. And I feel the best comes out of him when he plays freely. And especially 21. He's just 21 years old. What can you expect from him? Let him play freely. You might get runs. Especially test lo andaru munde untaru fielders kuda. Yes, most of the time. So send him after Rishabh Pant. Let him express himself. Let him express himself, and I feel best of tan nunchi. So that, down the lane ఎలా అయినా he'll get opportunity to prove himself. ఆ డిఫెన్స్ ఆడడానికి కానీ ఎప్పుడప్పుడు ఉంటుంది ఆపర్చునిటీ వస్తుంది. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ ఫీల్ ఇప్పుడే అంత ప్రెషర్ పెట్టే అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను. అంత ప్రెషర్ పెట్టే అవసరం లేదు ఒక యంగ్స్టర్ మీద. యూ హ్యావ్ ప్లేయర్స్ హూ కెన్ టేక్ దట్ ప్రెషర్. సో సింపుల్. ఇన్ దాట్ వే ఐ ఫీల్ దట్ play him one place above. And secondly, his bowling is, he's doing what he has to do. Simple. Breakthroughs ఇస్తున్నాడు వచ్చినప్పుడల్లా. హీస్ కంట్రోలింగ్. అండ్
అనదర్ మేజర్ థింగ్ అంటే ఇఫ్ యూ సీన్ హీ హాస్ బౌలింగ్ అరౌండ్ 15 to 16 overs ఒక మ్యాచ్ లో. సో హీఈస్ గివింగ్ దట్ బ్రేక్ టు ద ఫాస్ట్ బౌలర్స్ ఎస్పెషల్లీ. బ్రేక్ అని ఇస్తున్నాడు ఫాస్ట్ బౌలర్స్ కి. ఎందుకంటే మనకి ఎట్లా ఉండే అంటే ఆల్వేస్ బుమ్రా సిరాజ్ మధ్యలో ఆ గ్యాప్ వచ్చినప్పుడు వీఆర్ లీకింగ్ రన్స్ ఇన్ టెస్ట్ మ్యాచ్. బట్ నితీష్ వచ్చినప్పటి నుంచి హీ వాస్ ఫిల్లింగ్ దట్ గ్యాప్ అండ్ నాట్ గివింగ్ రన్స్ అవే. సో దట్ వాస్ అ మేజర్ పాయింట్ విచ్ ఐ లైక్డ్ అబౌట్ హిమ్. సో యా, ఓకే రోహిత్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై. రోహిత్. ఎన్కేఆర్ ఆఫ్టర్ సెకండ్ మ్యాచ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది ఎవిడెంట్ గా. హీ వాస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. అండ్ థర్డ్ మ్యాచ్ లో యాజ్ సూన్ యాజ్ హీ టుక్ ద 2 wickets హీ గెయిన్ దట్ కాన్ఫిడెన్స్, అగ్రెషన్ కూడా చూపించి అది హెల్ప్ అయింది ఎన్కేఆర్ కి. ఆ తర్వాత బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఓకే 30 odd runs కొట్టిండు. ఫోర్త్ బౌలింగ్ కూడా బాగా చేసిండు. నో హీస్ ఇన్ ద రైట్ మూడ్ టు ప్లే ద నెక్స్ట్ టెస్ట్ అనిపిస్తుంది నాకు. ఓకే యా రిత్విక్. యా. Also, to add to everyone's points, what I'm trying to say is he's trusting his defense a lot. And he has a good defense, playing the ball underneath his eyes. I think especially in English conditions, that is very important to play every ball underneath your eyes and trust your defense. Also regarding coming to his bowling 16 overs is good, obviously, and I think in the first match he bowled around 20 overs, and the second match I think around 4 or 5 overs. So I think around 25 overs he's bowled together in both the things. Also, the wicket to Crawley, I think it generated a bit of extra bounce, and on that day one pitch, I think that area he was trying to aim, but his bowling has also improved. Coming to my point on his overall performance in the test, the second test, obviously, like we all know that he didn't perform well. Bit low on confidence. I mean, he was trying to get quick runs for the team and perish. But in the second, especially, I would like to credit his performance when he was batting with Jadeja, trusting his defense. Also, like in the third innings when we were batting, the running between the wickets was not good. Too many ifs or nos, or I would say in this case, ball watch. There was too much ball watching in this. In the fourth innings when they were chasing the target, they improved their calling, running quick singles, and Jadeja, I think, helped him as well to be a better batsman going on in the future. I think if he bats more with Jadeja, I think he'll get more experience in playing English conditions, I would say. Okay. So, and just one point, I think I missed. I think it's important to tell that point is especially his aggression. He had a very controlled aggression. If you have seen Lord's last second in the way people were sledging him, okay, Yes. especially Harry Brook, the way he didn't respond to anyone, and having that kind of mindset at this Temperament. age. Yeah, having that kind of a temperament at this age, and understanding is very helpful for him, and డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఇట్లాంటి కండిషన్స్ చాలా వస్తూ ఉంటాయి. సో దట్ వాజ్ వన్ పాయింట్ ఐ రియల్లీ వాంటెడ్ టు మేక్ ఎ పాయింట్ ఆఫ్ దట్ సెట్. see, I just remembered that when you said Harry Brook, he taunted him saying on It's Sunrise not like, a courage. Yeah, this Nitish is Kumar not. Reddy has done way more, like 100 times better than what Better Harry Brook has done than- in his 1 year. He played with the batting lineup. He completely shattered the team in that 1 year. We were shit last, and he's still what do you say, confident enough to tease Nitish Reddy on Sunrisers Hyderabad. అసలు హ్యారీ బ్రూక్ సన్ రైజ్ హైదరాబాద్ అనే పదం అసలు బయటికి ఎలా వచ్చిందో నాకు అది అర్థం కావట్లేదు ఇచ్చిన టార్చర్ కి. ప్రతి విధంగా స్లెడ్ చేశారు. నాట్ జస్ట్ సన్ రైజర్, అన్ని ఉన్నాయి, తను ఆడిన అన్ని మ్యాచ్లు తీశారు బయటికి. తీసావు కానీ నువ్వు అంటే ఇది ఎలా అంటే అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు ఒక ప్యాట్ కమిన్స్, ఒక డేవిడ్ అన్నారు, వాళ్ళు వచ్చి ఏదన్నా సన్ రైజర్స్ గురించి ఏది మాట్లాడినా కానీ నువ్వు నాకు సెలెక్ట్ చేయడం ఏంద్రా అని ఏదన్నా నితీష్ కుమార్ రెడ్డి అన్నా కానీ 100% యాక్సెప్ట్ చేయొచ్చు. అదే గాని అసలు ఇదేం చేసిండని ఇది ఎప్పుడు నేను ఇన్నది ఏమన్నాడు? వాట్ డిడ్ హి సే? When I was in SRH, you were not there. You were not talking to me. Not talking to me at all. Now you have. Oh, when you were in SRH, you were also not there. ఉన్నప్పుడు నువ్వే లేవు. ఒక మ్యాచ్ ఉన్నాడు మన దాంట్లో ఉన్నాడు కానీ అవతలోడికి ఆడాడు. ఒక మ్యాచ్
ఒక మ్యాచ్ ఉన్నట్లే. వాడు ఈ టీం నుండి పక్క టీంలో ఆడిడు మరి. సీజన్ మొత్తం 150 రన్లు కొట్టిండు వాడా మాట్లాడేది. 150 ఒక సెంచరీ అంతే. ఎగ్జాక్ట్లీ ఏం వాడు అన్నాడు అంటే విస్కీ అన్న, హూమ్ డూ యూ థింక్ ఆర్ యూ అని చెప్పేసి అన్న. హూమ్ డూ యూ థింక్ యు ఆర్? మీ వెళ్ళి పాకిస్తాన్ లో ఆడుకోపో, నువ్వు వెళ్ళి పాకిస్తాన్ లో పునుగులు వేసుకోపో అన్నది. నెక్స్ట్ 2 ఏళ్ళు ఎట్లా బ్యాన్ కదా, నెక్స్ట్ 2 ఏళ్ళు ఎట్లా బ్యాన్. Next వాడు 2 years back. వాడు ఉన్నా కూడా ఏం చేసేది లేదు. ఢిల్లీకి ఇంకొక సీజన్ అడిగి దొరికిపోయాడు. ఎట్లాగో పొల్యూషన్ ఎక్కువ అని చెప్పి రాలేదు, వాడు మాట్లాడుతుండే ఇవన్నీ. కాదన్న, ఆకాష్ దీప్ బౌలింగ్ స్వీప్ ఆడుతున్నాడు, 140 వస్తుంది బాల్, బౌలింగ్. మరి ప్రెజర్ పెట్టిండ్రు, చాలా ప్రెజర్ ఉండే ఆ సెషన్ లో. యాక్చువల్లీ ఫుల్ ప్రెజర్ ఉంటే వాడికి అదొకటే సొల్యూషన్. స్వీపులు గంపులు ఆడుతున్నాడు వాడికి ఐపీఎల్, వాడు T20 ఆడుతున్న టెస్ట్ లో డిఫెన్స్ నమ్ముకోవడం శాత కాదు. వాడు చెప్తున్నాడు ఇంకొక పాయింట్ బ్యాన్ అనేది మంచిగా దొరికింది, వచ్చిన బాలే కొట్టాలి. వీళ్ళు ఎట్లా డిఫెన్స్ ఆడతారు అనుకుని వేస్తారు, నేను దాన్ని కొట్టాలి. దాంతో వాడి పేరు పైకి వచ్చింది. అది కాకుండా వాళ్ళు డిఫెన్స్ ఆడటం స్టార్ట్ చేయగానే మళ్ళీ హారీ బ్రో గాడు పట్ట ఇంగ్లాండ్ వాళ్ళకి ఇప్పుడు ఈ సిరీస్ పోయింది అనుకో, వాళ్ళకి దేర్ బి అండర్ లాట్ ఆఫ్ టు ప్లే దిస్. వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోయినారు. దే జస్ట్ లాస్ట్ ద సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాస్ బాల్ వస్తలేదు బయటికి. అంతే కదా, సిరీస్ గనక పోతే వాళ్ళకి మెకలం విల్ బి అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇఫ్ మేబీ ఇంకొక వస్తారు కూడా పోయింది అనుకోండి, నెక్స్ట్ ఒక కోచ్ తీసుకురావాలి. ఆ కోచ్ కింద ట్రాన్సిషన్ ఉంటుంది చూడు వాళ్ళ ప్రాబ్లమ్. బ్రుక్ ఏమో నేను బ్యాస్ బాల్ ఆడుతా అంటాడు, ఆ కోచ్ గారు ఏమో అన్ని మూసుకొని డిఫెన్స్ ఆడాడు. కాదన్నా, నెక్స్ట్ మంత్ మనం వానికి డ్యూటీ చేయాలి. ఎందుకు మనం ఏం డ్యూటీ చేస్తున్నాం వాడికి? 100 టీమ్ లో మన టీంకి వాడే క్యాప్టెన్. మన టీం అప్పుడు చూసుకున్నాం. అప్పుడు కూడా 100 రన్స్ కొడతాడు సీజన్ మొత్తం లాడు. అప్పుడు బ్యాస్ బాల్ ఆడమందాం. జస్ట్ యాడ్ టు విస్కీనస్ పాయింట్, ఇప్పుడు వాడొచ్చి వాగడం వల్ల పోయేదేం లేదు, పక్కన పెట్టేస్తే. నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. కానీ దట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడినప్పుడు మాట్లాడేసి ఏదో చెప్పు, 2 మాట్లాడేదో చదివేసిపోవాలి. నువ్వు ఇప్పుడు SRH టాపిక్ ఎందుకు తెలియాలి చెప్పు నీకు? పోనీ టీంలో ఉన్నప్పుడే వాడు 11 లో ఉన్న ఫీలింగ్ లేదు. కాదు, యాక్చువల్లీ ఏమైందంటే వాడు మాట్లాడలేదు, ఎవరేం మాట్లాడలేదు. అక్కడ వాడు వచ్చి బ్రెండన్ మెక్కల్ అక్కడ నుంచి యాక్షన్ చేస్తున్నాడు, మాట్లాడండి అందరికి చేస్తున్నాడు. అది నేను చూసిన, లైక్ వెన్ ఎవర్ ఇట్లా చూస్తున్నాడు ఎవరు వస్తున్నారు అని చెప్పి, సుందర్ వస్తున్నాడు మాట్లాడు అంటాడు, నితీష్ వస్తాడు మాట్లాడు అంటాడు. ఏం చేస్తారు మాట్లాడి? మా అయితే ఒక మ్యాచ్ గెలిచిండ్రు, ఇదేం మేము బ్యాడ్ కాలేదు. కొన్ని సినారియోస్ దే హ్యాడ్ బెటర్ ఓవర్ అస్, అంతే. దే వన్ ద మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ మనం కూడా గెలవచ్చు, మళ్ళీ సిరీస్ కూడా మనం గెలిచే ఛాన్స్ ఉంది. ఆబ్వియస్లీ వీఆర్ డూయింగ్ లాట్ బెటర్ దెన్ వాట్ వి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద టీమ్ బిఫోర్ ద సిరీస్. Very young team, and just to add to that, we have won almost all the sessions across the 15 days of we are having couple of bad sessions. Again, I will put that to inexperience as well, because కొంచెం inexperience ఉంది on how to hold on the sessions. on sessions మనం యావరేజ్ గానో మంచిగా చేసిన సెషన్స్ ని మళ్ళీ ఇంకో సెషన్ కి క్యారీ చేయడం అనేది విత్ ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది. అది ఇవాళ వీళ్ళకి 21, సో 4 ఏళ్ళకి ఒక ఇంగ్లాండ్ టూర్ వేసుకున్నా ఇంకా 3 ఇంగ్లాండ్ టూర్ లోకి వస్తాడు. 3వ ఇంగ్లాండ్ టూర్ కి హ్యారీ బ్రూక్ ఉంటుంది, చూద్దాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఏమన్నా ఓడిపోయి అంటే లైక్ బ్యాడ్ సెషన్స్ అన్నావు కదా, ఆల్మోస్ట్ లైక్ డ్రాలో అయింది సెషన్స్ అన్ని. అంటే నేను మన గుడ్ సెషన్స్ కూడా బ్యాడ్ సెషన్స్ ని పట్టించుకోకుండా, మనకి జరిగిన ఫస్ట్ సెషన్ గుడ్ జరిగితే సెకండ్ సెషన్ కూడా దాన్ని క్యారీ చేయడం అనేది జస్ట్ విత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ మళ్ళీ దాన్ని ఒకటే సెషన్ లో త్రో అవే చేయకుండా, అది ఇన్ఎక్స్పీరియన్స్ ఒక్కోసారి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. అండ్ అదే అంటున్నా కదా, బిఫోర్ ద సిరీస్ స్టార్టింగ్ విత్ ద స్క్వాడ్ వీ కేమ్ విత్, వీఆర్ డూయింగ్ లాట్ బెటర్, దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. అగైన్ మళ్ళీ మాట్లాడొచ్చు, మనకు అంత ఇంగ్లీష్ కండిషన్స్ లేవు, అంత స్వింగ్ అవ్వట్లేదు, స్లైట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీనే ఉన్నాయి అంటే, బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఇచ్చిండ్రు, మేము రన్లే కొడుతున్నాము. ఏం చేస్తాం అంతకంటే వాళ్ళే ఇచ్చారు పిచ్చులు, మేము అడగలేదు ఆ పిచ్చులు. ఇంగ్లాండ్ లో వర్షాలు పడలేదు, వాళ్ళ పిచ్చులు ట్రై అయినాయి. నాకు ఒక్క విషయం దీని గురించి మాట్లాడాలని ఉంది. ఇంగ్లీష్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ కండిషన్స్ ఉండుంటే మీ మా అసలు రూపం చూపిస్తున్నాయంటే, కాదు ఇక్కడ మేము ఏమన్నా పిల్లల్ని తెచ్చుకున్నామా? సిరాజ్ గారు ఎక్లేస్తున్నాడు, ఈ ఇంగ్లీష్ కండిషన్స్ లో బ్యాటింగ్ ట్రాక్ పెడితేనే నీ బ్యాట్స్మెన్లకి మోకాలు చిప్పలు ఇరుగ్గొట్టేలా వేస్తున్నాడు. ఆకాశ్ దీప్ అసలు నువ్వు వాడిని బౌలర్ గా మేమే కన్సిడర్ చేయలేదు ఒక టైంలో, వాడొచ్చి 6 వికెట్లు తీసిదొబ్బాడు నీకు. అది కూడా లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, if the second test was called a bullied flat batting track, Akash Deep took 10 wickets, not like ఏదో క్యాచ్ ఇట్లా తీసుకోలేదు,
కాంప్రిహెన్సివ్ అన్బిలీవబుల్ మేనర్ లో 10 వికెట్స్ తీసాడు. వీ హ్యావ్ టు జస్ట్ లాడ్ దట్ గై. అండ్ ఆన్ ది అదర్ సైడ్ నితీష్ కుమార్ రెడ్డి వేరియేషన్స్ చేయలేడు, ఇట్లా చేయలేడు, అసలు వాడు ఏం వేస్తాడని చెప్పి హ్యారీ బ్రూక్ అంటే యువర్ టాప్ 2 ఓపెనర్స్ వర్ ద పీపుల్ హూ మేడ్ యూ విన్ ద ఫస్ట్ టెస్ట్. లెట్స్ బీ వెరీ హానెస్ట్ అబౌట్ ఇట్. ఓపెనర్స్ మేడ్ యూ విన్ ద ఫస్ట్ టెస్ట్. అదే ఓపెనర్స్ ని ఇలా ఒక ఓవర్లో ఆ ఫస్ట్ ఏం వచ్చాడు సడన్ చేస్తే కట్ 2 వికెట్స్. ఆ ఓపెనర్లు కూడా ఎట్లా పోయాం రా మేము, ఎట్లా చేస్తున్నామన్నా మేము అన్నట్టు చూసారు. Akralik వేసింది one of the best balls of this series actually. బ్యూటిఫుల్ బాల్, వెరీ బ్యూటిఫుల్ బాల్. సో let's not start talking about English conditions. And Rajesh Annam నాకు గుర్తు next 2 matches Oval of course is going to be a very batting friendly track. Manchester కూడా I believe is going to be a batting friendly track. ఒక decent of balanced track ఉండబోతుంది. Where are you getting the English conditions here? What is your advantage? ఇప్పుడు నువ్వు బ్యాట్ ఆడడానికి నీకు భయం వేస్తుంది చూడు ఈ రోజు సడన్ గా సిరాజ్ గారు వచ్చేసి ఏదో చేస్తాడని చెప్పి. రిత్విక్ I have a point on actually baseball అన్నది మనం లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చారు కదా వాళ్ళు అప్పుడు ఉండే కదా లైక్ ఆ బాస్బాల్ అనేది ఉండే కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఓడిపోయిన 4 మ్యాచెస్ ఐ గెస్ అనుకుంటా అది థర్డ్ అనుకుంటా చాలా దారుణంగా ఓడిపోతారు. టక్క వికెట్లు పడిపోతా ఉంటాయి. సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటా నాకు ఇప్పటికీ గుర్తు. అక్కడ మన ఇండియన్ పిచ్చెస్ మీద వాళ్ళకి సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆర్డర్ ఉన్నా వాళ్ళకి ఒకటే బాస్బాల్ వచ్చామా ఊపడం అది పిచ్చేలా రీజన్ వాళ్ళకి. బాచు డార్లింగ్ ఓ విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఊర్లో ఎక్కడైనా తోపవచ్చు, పాకిస్తాన్ కలిపి తోపవచ్చు. ఇండియాకి వస్తే అశ్విన్ ఉంటాడు ఫస్ట్, ఇప్పుడు లేడేమో, లాస్ట్ ఇయర్ వరకు అశ్విన్ ఉంటాడు. నువ్వు వాడిని 6 కొడితే వాడిని వికెట్ తీసే వరకు నీ కళ్ళలో కూడా వచ్చి చంపుతాడు నేను. వాడు అశ్విన్ కానీ ఐ యాక్చువల్లీ జస్ట్ బిఫోర్ న్యూజిలాండ్ టూరే కదా ఇంగ్లాండ్ టూర్ అప్పుడు. అవునవును. సో ఐ టెల్ యూ honestly I was not even confident then. ఇంగ్లాండ్ టూర్ లో కూడా మన టీం లేదనుకున్నాం కానీ అప్పుడు కూడా మనం చాలా యంగ్ టీం ఆడినాం. మనకి దివ్రత్ పడికల్ వీళ్ళందరూ వచ్చి ఆడినరు. మనకి స్పిన్ బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు యాక్చువల్లీ ఆ సిరీస్ లో. యంగ్స్టర్స్ యాక్చువల్లీ ప్లే బెటర్ స్పిన్. మనకి యాక్చువల్లీ కైండ్ ఆఫ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ దగ్గర కొన్ని వీక్నెస్ ఉన్నాయి. దే కెన్ ప్లే గుడ్ వన్ డే క్రికెట్ బట్ ఆన్ ద టర్నింగ్ ట్రాక్స్ డిఫెన్స్ ఎందుకంటే వాళ్ళు డొమెస్టిక్ ఆడి చాలా రోజులు అవుతుంది బికాస్ దే హ్యావ్ ప్లేన్ డొమెస్టిక్ లాంగ్ అగో. బట్ ఇంగ్లాండ్ టూర్ లో మనకి యంగ్స్టర్స్ ఉన్నారు అక్కడంతా. సో వీ సర్వైవ్ సమ్హౌ టు గెట్ 250-300 అండ్ మన స్పిన్నర్స్ దే డిడ్ దేర్ జాబ్. బట్ అదే టీమ్ న్యూజిలాండ్ కొట్టేసేది మనల్ని స్టిల్, ఎందుకంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ హావ్ అప్లైడ్ దెమ్సెల్వ్స్ బెటర్ అగేన్స్ట్ అవర్ స్పిన్నర్స్ అండ్ దే పర్ఫార్మ్ బెటర్. సో మనం ఓడిపోయి ప్లేడ్ ప్రాపర్ క్రికెట్. బట్ న్యూజిలాండ్ బాగా ఆడింది. ఇంగ్లాండ్ గేవ్ దేర్ వికెట్స్ టు సేయింగ్ బాస్బాల్. అది వాళ్ళకి మ్యాచ్ గెలవడానికి అంటే వికెట్లు ఇవ్వడానికి ఒక రీజన్ లాగా అయిపోయింది వాళ్ళకి అది. సో యా దట్స్ వెళ్ళిపోయినాం పాత ఇంగ్లాండ్ సిరీస్ దాకా వెళ్ళిపోయినాం కానీ ఇంగ్లాండ్ సిరీస్ రిత్విక్ దగ్గరికి వెళ్దాం. రిత్విక్ పాయింట్. రిత్విక్ జస్ట్ టు సమ్ అప్ అంటే ఆల్రెడీ అయిపోయింది బాస్బాల్ అంతా అయిపోయింది. బట్ అంటే థర్డ్ టెస్ట్ జస్ట్ కమింగ్ బ్యాక్ టు ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఐ డెంట్ సీ అప్లికేషన్ ఫ్రమ్ English batters that much to score at a faster rate. They proudly say that, oh, baseball, we score at a faster rate. I didn't see any application from either Duckett, Crawley, or even for say Pope for a chance, like who got a 100 in the first test match. I didn't see application or intent from him to like put the scoring back to the opposition. I think they went into their shell of saying, oh, what happens if we score too many runs? We'll make false shots and get out. The only player who I saw was calm and composed was Joe Root, honestly speaking. I would say like Nitish is also trying to do the same. Maybe he's trying to be a better batsman rather than they say like free guardage runs kotkoni quick fire 50-60 kottadam gaakunda. He's also trying to apply. Maybe the team has given him a different role right now. Like in top order istunnam. So NKR ki vallu cheppedi ade anukuntunna. Coming to NKR topic again. So na NKR topic lo we are back to the NKR topic. But yes, I have one point to come about NKR. మనము 2015 ఫస్ట్ మ్యాచ్ నుంచి గుర్తు తెచ్చుకుందాం. 2025 ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ నుంచి గుర్తు తెచ్చుకుంటే ఎన్కేఆర్స్ వికెట్ వాడు ఎంత లో ఆడినా ఏదాడినా సరే హీ త్రోవేస్ వికెట్ కానీ హీ వాజ్ నెవర్ టేకెన్ అవే బై అ బాల్. ఒక్క బాల్ కూడా హీ నెవర్, అంటే వాడు వికెట్ పట్టుకొని ఉండాలని ఒక కసితో ఆడాడు. If we see in 2024, he expressed himself, he went hitting all around, he tried different things, అవంతా అనుకోవచ్చు. But 2025 was the year
where he was trying to do something that Tried we for didn't expect longevity. from 2024. That was holding. ఇట్లా నుంచొని ఉండాలి, నేను గట్టిగా పట్టుకొని నుంచోను. ఐ రియలీ డోంట్ నో ఇఫ్ దట్ మెసేజ్ కేమ్ ఇన్ ఫ్రమ్ అ బిగ్ స్టార్ లైక్ ద్రావిడ్, గవాస్కర్, వీళ్ళ నుంచి ఎలా. గంభీర్ నుంచి అయితే అఫ్ కోర్స్ రాదు ఈ మెసేజ్, బట్ ఐ రియలీ డోంట్ నో ఫ్రమ్ హూమ్ దిస్ మెసేజ్ కేమ్ ఇన్. బట్ హార్దిక్ పాండ్యా తోటి వైభవ్ అన్న కంపేర్ చేశారు. వీ హ్యాడ్ వెరీ కంపారిజన్స్ ఫర్ హిమ్, బట్ ఎన్కేఆర్ హోల్డింగ్ ద వికెట్. And when you're number 7, number 8, or number 9, who is a very good potential batsman at time, you are giving 2 wickets, you're holding your wicket, is a very, very good sign. And in the 2 innings, especially the third session and second session, where the ball was doing a lot of things and we had no answers, he played for 90 balls. 90 balls is 15 overs, which జైస్వాల్ ఆర్ ఎనీ ఇప్పుడు అక్కడ ఆడిన తక్కువ అని అనుకుంటే జైస్వాల్ వీళ్ళు అసలు ఎవరు ఆడినట్టు ఆ రోజు. రిషబ్ పంత్ కన్నా ఎక్కువ బాల్స్ ఆడాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కంపారిటివ్లీ అందరికన్నా ఎక్కువ బాల్స్ ఆడాడు. హీ ఫేస్ ద వ్రాత్ అండ్ టు హిస్ He has a double digit score కదా, no one else has double digit scores. So he was facing the heat and he was trying to do a lot of things and he went out for 2 good balls. Let's accept the fact that third test lo Nitish Kumar Reddy good balls out ayyadu and he was got out in a very, very difficult situation. Yes, he has to take us all through around because he's a talent that we believe in, but yes, let us come and accept to the point that he did it. He held his nerve. And next 2 games, batting tracks మీద ఉంటున్నాయి అని అనుకుంటాం. Does anybody have a contradiction? Are our next 2 games going to be different tracks or batting tracks? Overall, it's a batting track. I would say Old Trafford would be kind of a moving wickets because Same kind of వికెట్ ఇస్తారేమో అనిపిస్తుంది అన్న నాకు నెక్స్ట్ మ్యాచ్. కైండ్ ఆఫ్ హెడింగ్లీ లీడ్స్ లో wicket I'm not sure about wickets at all, so I'll let you guys comment. So కానీ ఏ వికెట్ అన్నా కానీ we have a very good balance because with the same team we have 2 spinners and 4 seamers already, so there's nothing to add or change. Maybe కంప్లీట్ డ్రై వచ్చేసి డస్ట్ బాల్ ఇస్తున్నారు ఇంగ్లాండ్ లో అంటే తప్ప కుల్దీప్ యాదవ్ రావడం నేను చూడట్లేదు టీమ్ లోకి. అంత కష్టం వస్తే తప్ప కుల్దీప్ రాడు at this point because we have 2 spinners who are doing good. Actually, Washington Sundar is giving 4 or 5 wickets in a match, which is a lot more than what Ashwin used to give in these conditions actually. Yeah. Ashwin actually Australia lo bounce there తీసుకుంటారు. England lo లేడు. Yeah, off the topic, but yeah, probably doing good in spin department. This is all again coming back to NKR because వాడు వచ్చినాడు కాబట్టి నీకు ఇంత బ్యాలెన్స్ ఉంటుంది టీమ్ లో ఆల్రెడీ. నాకు ఎందుకో మంచి యాక్టింగ్ ఇస్తారనిపిస్తుంది. బాగా బ్యాస్ బాల్ అని చెప్పి వాళ్ళ ఈగో గట్టిగా హర్ట్ చేసాము ఎస్పెషల్లీ ఈ టెస్ట్ మ్యాచ్. సో ఐ ఫీల్ ఎందుకో పాయింట్ ఏంటంటే ఎవడైనా అదే పిచ్ మీద ఆడతాడు. వాడు మనకి బ్యాటింగ్ పిచ్ చేస్తే మనం కూడా బ్యాటింగ్ ఆడతాం. వాళ్ళకి పిచ్ మంచిగా ఇచ్చేసి వాళ్ళ బ్యాట్ మనకి హాకీ స్టిక్ క్లియర్ కదా. కాదు ఇప్పుడు మనం ఏం తీసుకుంటే బెటర్ అంటారు. కాదు రమేష్ రాజా లాగా వచ్చి సడన్ గా మేము రాత్రి మార్చేసాము, ఇండియా మార్చేసింది అని చెప్పి సొల్లు మాటలు అనుకో. ఐ రియలీ డోంట్ నో ఇఫ్ హీ టోల్డ్ దట్ స్టేట్మెంట్, బట్ ఇట్ వాస్ వైరల్లీ గోయింగ్ అరౌండ్ అండ్ ఐ పర్సనలీ బిలీవ్ రమేష్ రాజా ఇస్ అ వెరీ సెన్సిబుల్ పర్సన్. ఇలాంటి సెన్సిబుల్ స్టేట్మెంట్లు ఇవ్వలేదనే నమ్ముతున్నా. ఇచ్చుంటే మాత్రం రమేష్ రాజా గారు ప్లీజ్, ఐ తెలుగులోనే చెప్తున్నా ఈ విషయం, మీరు పాకిస్తాన్ అంటే హిందీలోకి ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. మీ బుర్ర ఎక్కడ పెట్టుకున్నారో ఫస్ట్ అది వెతుక్కోండి. ఎందుకంటే కమెంట్ వేసే ముందు బుర్ర వాడాలని ఒక పాయింట్ ఉంటుంది. పిచ్ మార్చేది అది కూడా ఇంగ్లాండ్ లో పోయి మార్చడానికి మేమేమి, ఇంగ్లాండ్ వాళ్ళు మమ్మల్ని 200 వేసుకున్నారు, మేము వాళ్ళని వేసుకోలేదు. సో ప్లీజ్ లెట్స్ రిమెంబర్ దట్. మిమ్మల్ని కలిపేసుకున్నారు. అప్పుడు పాకిస్తాన్ లేదు, అప్పుడు మన కలిపి బాధితులం మనం. ఒకసారి హిస్టరీ టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే we were affected by England. హిస్టరీ ఎందుకులే కంప్లీట్లీ ఆఫ్ ద టాపిక్ వదిలే కానీ అది కూడా రోజు పెట్టుకున్న సెషన్ కానీ. బట్ So let's hope that Nitish Kumar Reddy will bounce back well in those next 2 matches because there is scope. There is fantastic scope and he's a fantastic talent. And what he did here, I really think he will be in the team. And like how Whiskey and Vaibhav and అందరు చెప్పినట్టు, పెద్ద మనుషులు అందరు కలిపి చెప్పినట్టు, he is creating a balance and he's a fantastic bowler, fantastic fielder. మేము అందరం ముద్దుగా స్లైడింగ్ స్టార్ అని పెట్టుకున్నాం పేరు నితీష్ కుమార్ రెడ్డికి. అఖిలేష్ లేడు, ఆయన ముద్దుగా స్లైడింగ్ స్టార్ అనే పిలుస్తాడు కాబట్టి లెట్స్ హోప్ దట్ హీ డస్ అ గ్రేట్ జాబ్. సో ఐ రియలీ విష్ టీమ్ ఇండియా అండ్ నితీష్ కుమార్ రెడ్డి all the success to win those 2 test matches and get back the series because England needs to know what the potential of young India is. To be honest, the whole
టు ద హోల్ వరల్డ్. చెక్కేస్తాడు. అండ్ బిఫోర్ వి ఎండ్ జస్ట్ వన్ వర్డ్ నితీష్ కుమార్ గురించి. బాగుందిరా మామ ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇదేలా మిస్ అయ్యాం అసలు. టైం తెలియదు. ఒక వన్ లాస్ట్ థింగ్ చెప్తున్నా, మనం యాక్చువల్ మిస్ అయ్యే పర్స్పెక్టివ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో వాడి బెస్ట్ బ్యాటింగ్ చూపించిండు. హీ షోయింగ్ హిస్ బౌలింగ్ పొటెన్షియల్ హియర్. బ్యాటింగ్ గురించి కూడా తగ్గలేదు, ఎందుకంటే టీమ్ లో అందరు ఆడిన దానికంటే స్టిల్ బెటర్ ఆడిండు. ఒక్కడే ఆడియాలంటే కుదరదు. బాల్స్ అయితే డిఫెన్స్ కొట్టినా కూడా పోలేదు. అఖిలేష్ సో ఇక్కడ వరకు చూసినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మళ్ళీ కలుద్దాము. పెద్ద డిస్కషన్ కాదు, అయిపోయింది ఆల్మోస్ట్. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ ద టీమ్. ఓకే, like, share and subscribe. If you want to come to the show, please comment down and we'll get you. Please fill out the form. Chalo, yep. Thank you guys. Bye.